ఈనాడు మన కుటుంబ జీవితాలలో ప్రేమను కోల్పోయినటువంటి మనుషులుగా బ్రతుకుతున్నాం. ఎవరికన్నా ఆపద కలిగినప్పుడు ప్రేమించం, ఎవరన్నా కష్టాల్లో ఉంటే ఆదరించం, ఎవరన్నా శ్రమల్లో ఉంటే సహాయం చేయలేం, ఎవరన్నా మన ఇంటి ముంగిటకు వచ్చి అయ్యా నాకు ఆకలేస్తుంది ఒక ముద్ద అన్నం పెట్టంటే పోయిరమ్మని సెలవిస్తాం. ఎన్ని ఆలోచనలో మనం దేవుని బిడ్డలం, ప్రార్థన చేస్తాం, వాక్యం చదువుతాం, దేవుని సన్నిధిలో ఎదుగుతాం, దేవుని సన్నిధిలో జీవిస్తాం కదా. ఇన్ని కలిగినటువంటి మనము మన జీవితంలో ఇతరులను ప్రేమించే అనుభవం మనకు లేదు. అందుకే కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మరి అపోస్తలుడైనటువంటి కొరింథీలో ఉన్న సంఘానికి రాస్తాడు. ఆ 13వ అధ్యాయం అంతటిని మీరు చూసినట్లయితే ప్రేమను గురించి మాట్లాడతాడు. ప్రేమే, నీవు ఎంత భక్తుడివైనా, నువ్వు ఎంత విశ్వాసివైనా, నువ్వెంత దేవుని సన్నిధానంలో ఎదుగుతున్న వ్యక్తివైనా, నీ జీవితంలో ప్రేమ అనేది లేకపోతే నీ ఎదుటివారి ఎడల, నీ ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తి పట్ల, నీ కుటుంబీకుల పట్ల, నీ సమాజం పట్ల నీవు ప్రేమ లేని వాడివైతే నీవు ఎంత భక్తుడివైనా నీ జీవితం నిష్ప్రయోజనమైనది అంటాడు. కనుక మన జీవితము నిష్ప్రయోజనమైనటువంటి స్థితిలో ఉండకూడదు. అందుకే అంటాడు, నీవు మనుషుల భాషలతో మాట్లాడినను, దేవదూతల భాషలతో మాట్లాడినను, ప్రేమ లేనివాడవైతే అన్నాడు. అంటే నీ జీవితంలో ప్రేమ అనేది లేనప్పుడు నీవు క్రీస్తు బిడ్డవు కానేరవు అనేటువంటి మాటను మనం ఇక్కడ చూడగలం. అయితే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ శతాధిపతి తన దాసుని ఎంతగా ప్రేమిస్తున్నాడో మనం చూడగలం. దాసుడి మీద ఉన్న ప్రేమ, తన దాసుడి మీద ఉన్నటువంటి మమకారం, అతడు